అయితే చాలా హెల్దీ అండ్ టేస్టీ అయిన కోడిగుడ్డు ఉల్లి పొరక కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది వేడివేడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. రుచికరమైన ఉల్లికడల కోడిగుడ్డు కూర చాలా సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది ఆరోగ్యానికి మంచిది మరియు చాలా త్వరగా అయిపోతుంది. లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దామా. కూరగాయలను అయితే ఎప్పుడు వండే ముందైతే కట్ చేసుకొని కడిగి పెట్టుకొని ఆరనివ్వాలి. కడలు ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటే కర్రీ చాలా బాగుంటుంది. ఇవన్నీ కట్ చేసి అయితే పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడి కాగానే జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి. ఫ్రై అవ్వాలి. కడలు ఎంత తాజాగా ఉంటే కూర అంత టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. కడల మొదట్లో ఉండే ఉల్లిపాయ ముక్కలను అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో అయితే కొద్దిగా కొత్తిమీర పుదీనా అయితే వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కర్రీ చాలా సింపుల్ గా తక్కువ టైంలో చాలా రుచిగా చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అయితే ప్రతి కర్రీలో ఈ కరివేపాకు పొడి అయితే వేస్తాను. ఉంటుంది. హెల్త్ కి కూడా చాలా మంచిది. కరివేపాకు వేస్తే పిల్లలు తీసి పక్కకి వేస్తారు కదా, పొడి వేసుకోండి. ఇక మంచి ఫ్రై అయ్యాక ఉల్లి పొరకని అయితే వేసుకోండి. ఇప్పుడు ఉల్లి పొరక వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇందులోనైతే ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మంచిగా పచ్చివాసన పోయే వరకు ఉడికించుకొని కొద్దిగా ఇందులోనే సాల్ట్ వేసుకొని ఇందులోనే ఇప్పుడు కారం వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఉల్లిగడ్డలు సున్నితంగా ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు వేయించకండి. అవి కొంచెం మెత్తగానే కోడిగుడ్లు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని అయితే మంచిగా కలుపుకొని ఇందులోనైతే ఒక 3-4 ఎగ్స్ అయితే కొట్టి వేసుకున్నాను. వేసిన వెంటనే కలపకండి. కాసేపు ఆగి కలిపితే గుడ్డు ముక్కలు పెద్దవిగా కనిపిస్తాయి. చూడడానికి మరియు తినడానికి బాగుంటాయి. 5 మినిట్స్ తర్వాత పైన కొత్తిమీర వేసుకొని మంచిగా అటు ఇటు అయితే కలిపేసుకోవాలి. కడలు ఎక్కువ వేయించుకోకుండా అవి కొంచెం మెత్తగానే వేసి వాటిలోని రంగు రుచి అలాగే ఉంటుంది. ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మరిన్ని టేస్టీ రెసిపీల కోసం లిష్కాస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ మసాలా వేసి మంచిగా అయితే కలిపేసుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. చూసిండు కదా ఎంత తొందరగా సింపుల్ గా చేసుకున్నామో. మీరు కూడా ఈ టేస్టీ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం మర్చిపోకండి. ఉల్లికడల్లో టమాటా వేసే ఇష్టమా, ఎగ్ వేసే ఇష్టమా, ఈ కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై రెసిపీతో మేము ముందుంటాం. మళ్ళీ